హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z సివిల్ అడ్డా. ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన నాటి వైస్రాయ్ ఎవరు? ఫస్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన నాటి వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ రిపన్, ఆప్షన్ బి లార్డ్ లిట్టన్, ఆప్షన్ సి లార్డ్ కర్జన్, ఆప్షన్ డి లార్డ్ మార్లే. ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ కర్జన్. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది ఏ చట్టం ఇండియాలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది? సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది ఏ చట్టం ఇండియాలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ భారత కౌన్సిల్ చట్టం 1892, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1947. ఆన్సర్ ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1919. థర్డ్ క్వశ్చన్, సెప్టెంబర్ 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించింది ఎవరు? థర్డ్ క్వశ్చన్, సెప్టెంబర్ 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారిగా ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ ఏ సైమన్ కమిషన్, ఆప్షన్ బి క్రిప్స్ కమిషన్, ఆప్షన్ సి వేవెల్ ప్లాన్, ఆప్షన్ డి క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఆన్సర్ ఆప్షన్ డి క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఫోర్త్ క్వశ్చన్, స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో ఇందులో సభ్యుడు? ఫోర్త్ క్వశ్చన్, స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో ఇందులో సభ్యుడు? ఆప్షన్ ఏ కన్జర్వేటివ్ పార్టీ, ఆప్షన్ బి లిబరల్ పార్టీ, ఆప్షన్ సి లేబర్ పార్టీ, ఆప్షన్ డి అధికార శ్రేణి. ఆన్సర్ ఆప్షన్ సి లేబర్ పార్టీ. ఐదవ క్వశ్చన్, ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు? ఐదవ క్వశ్చన్, ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు? ఆప్షన్ ఏ వాట్సన్, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి డూప్లెక్. ఆన్సర్ ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్. సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్తో సంబంధం ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. ఈ క్రింది వారిలో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్తో సంబంధం ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ కార్న్వాలిస్, ఆప్షన్ బి రిపన్, ఆప్షన్ సి కర్జన్, ఆప్షన్ డి డౌలౌసీ. ఆన్సర్ ఆప్షన్ డి డౌలౌసీ. ఏడవ క్వశ్చన్, రాజ్యాధిపతిచే బెంగాల్ ప్రధాన న్యాయస్థానమును ఏర్పాటు గావించబడిన సంవత్సరము ఏది? సెవెంత్ క్వశ్చన్, రాజ్యాధిపతిచే బెంగాల్ ప్రధాన న్యాయస్థానమును ఏర్పాటు గావించబడిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1776, ఆప్షన్ బి 1777, ఆప్షన్ సి 1774, ఆప్షన్ డి 1775. ఆన్సర్ ఆప్షన్ 3 1774. ఎయిత్ క్వశ్చన్, కలకత్తా నుండి ఢిల్లీకి రాజధానిని మార్చుటకు ప్రతిపాదన చేసిన ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? ఎయిత్ క్వశ్చన్, కలకత్తా నుండి ఢిల్లీకి రాజధానిని మార్చుటకు ప్రతిపాదన చేసిన ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ హేస్టింగ్స్, ఆప్షన్ బి లార్డ్ కానింగ్, ఆప్షన్ సి లార్డ్ హార్డింజ్, ఆప్షన్ డి లార్డ్ కర్జన్. ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ హార్డింజ్. నైన్త్ క్వశ్చన్, లార్డ్ లిన్ గో ప్రతిపాదనలకు గల మరొక పేరు ఏంటి? తొమ్మిదవ క్వశ్చన్, లార్డ్ లిన్ గో ప్రతిపాదనలకు గల మరొక పేరు ఏంటి? ఆప్షన్ ఏ ఆగస్టు ప్రతిపాదనలు 1940, ఆప్షన్ బి సెప్టెంబర్ ప్రతిపాదనలు 1940, ఆప్షన్ సి అక్టోబర్ ప్రతిపాదనలు 1940, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగస్టు ప్రతిపాదనలు 1940. 10వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు? 10వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ చట్టాన్ని
మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు? ఆప్షన్ ఏ క్విట్స్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ బి రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ సి చార్టర్ చట్టం 1813, ఆప్షన్ డి చార్టర్ చట్టం 1853. ఆన్సర్ ఆప్షన్ బి రెగ్యులేటింగ్ చట్టం 1773. 11వ క్వశ్చన్, గవర్నర్ జనరల్స్కి ఆర్డినెన్స్ను జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం ఏది? 11వ క్వశ్చన్, గవర్నర్ జనరల్స్కి ఆర్డినెన్స్ను జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం ఏది? ఆప్షన్ 1 1909, ఆప్షన్ 2 1919, ఆప్షన్ 3 1935, ఆప్షన్ 4 1861. ఆన్సర్ ఆప్షన్ డి 1861. 12వ క్వశ్చన్, రాష్ట్రాలలో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం ఏది? 12వ క్వశ్చన్, రాష్ట్రాలలో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం ఏది? ఆప్షన్ 1 1935, ఆప్షన్ 2 1919, ఆప్షన్ 3 1909, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 1935. 13వ క్వశ్చన్, బ్రిటిష్ పార్లమెంటు భారత స్వతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? 13వ క్వశ్చన్, బ్రిటిష్ పార్లమెంటు భారత స్వతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1947 ఆగస్టు 15, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 1947 జూలై 15, ఆప్షన్ సి 1947 జూలై 18, ఆప్షన్ డి 1947 ఏప్రిల్ 18. ఆన్సర్ ఆప్షన్ బి 1947 జూలై 15. 14వ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంవత్సరంలో పోటీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి? 14వ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంవత్సరంలో పోటీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి? ఆప్షన్ 1 1852, ఆప్షన్ 2 1853, ఆప్షన్ 3 1854, ఆప్షన్ 4 1855. ఆన్సర్ ఆప్షన్ 4 1855. 15వ క్వశ్చన్, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ నివేదిక ఏ చట్టానికి ప్రతిపాదిక అయ్యింది? 15వ క్వశ్చన్, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ నివేదిక ఏ చట్టానికి ప్రతిపాదిక అయ్యింది? ఆప్షన్ ఏ భారత శాసనసభల చట్టం 1909, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1947. ఆన్సర్ ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1919. 16వ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టాలలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది? 16వ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టాలలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది? ఆప్షన్ ఏ కౌన్సిల్ల చట్టం 1861, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1909, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1935. ఆన్సర్ ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1919. 17వ క్వశ్చన్, 1785లో వారెన్ హేస్టింగ్స్ తర్వాత ఇండియా గవర్నర్ జనరల్గా వచ్చింది ఎవరు? 17వ క్వశ్చన్, 1785లో వారెన్ హేస్టింగ్స్ తర్వాత ఇండియా గవర్నర్ జనరల్గా వచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ బి లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ సి లార్డ్ హేస్టింగ్స్, ఆప్షన్ డి లార్డ్ బెంటిక్. ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్. 18వ క్వశ్చన్, స్వతంత్ర ఇండియాకి తొలి మరియు ఆఖరి ఒకే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు? 18వ క్వశ్చన్, స్వతంత్ర ఇండియాకి తొలి మరియు ఆఖరి ఒకే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి, ఆప్షన్ బి ఎస్ రాధాకృష్ణన్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి జేబీ కృపలాని. ఆన్సర్ ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి. 19వ క్వశ్చన్,
ఏ రోజున ఇండియా పాలనను బ్రిటిష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది? 19వ క్వశ్చన్. ఏ రోజున ఇండియా పాలనను బ్రిటిష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది? ఆప్షన్ 1 1/11/1858, ఆప్షన్ 2 1/11/1857, ఆప్షన్ 3 1/12/1859, ఆప్షన్ 4 1/12/1857. ఆన్సర్ ఆప్షన్ 1 1/11/1858. 20వ క్వశ్చన్. జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? 20వ క్వశ్చన్. జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కార్న్ వాలిస్, ఆప్షన్ బి లార్డ్ బెంటిక్, ఆప్షన్ సి లార్డ్ రిప్పన్, ఆప్షన్ డి లార్డ్ డల్హౌసీ. ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కార్న్ వాలిస్. 21వ క్వశ్చన్. ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు? 21వ క్వశ్చన్. ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి లార్డ్ విలియం బెంటిక్, ఆప్షన్ సి లార్డ్ రిప్పన్, ఆప్షన్ డి లార్డ్ కార్న్ వాలిస్. ఆన్సర్ ఆప్షన్ డి కార్న్ వాలిస్. 22వ క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైంది? 22వ క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్, ఆప్షన్ బి లార్డ్ మేయో, ఆప్షన్ సి లార్డ్ రిప్పన్, ఆప్షన్ డి లార్డ్ ఇర్విన్. ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్. ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్. 23వ క్వశ్చన్. పిట్స్ ఇండియా చట్టం పాస్ అయిన సంవత్సరం ఏది? 23వ క్వశ్చన్. పిట్స్ ఇండియా చట్టం పాస్ అయిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1784, ఆప్షన్ 2 1777, ఆప్షన్ 3 1782, ఆప్షన్ 4 1872. ఆన్సర్ ఆప్షన్ 1 1784. 24వ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ గవర్నర్ జనరల్కి సబ్సిడరీ అలయన్స్ సిస్టంతో సంబంధం ఉంది? సైన్య సహకార పద్ధతి. 24వ క్వశ్చన్. క్రింది వారిలో ఏ గవర్నర్ జనరల్కి సబ్సిడరీ అలయన్స్ సిస్టంతో సంబంధం ఉంది? ఆన్సర్ ఏ లార్డ్ మేయో, ఆప్షన్ బి లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ సి లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ డి లార్డ్ కార్న్ వాలిస్. ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ వెల్లెస్లీ. 25వ క్వశ్చన్. ఎప్పుడు కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని అంగీకరించింది? 25వ క్వశ్చన్. ఎప్పుడు కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని అంగీకరించింది? ఆప్షన్ 1 8/8/1942, ఆప్షన్ 2 8/8/1943, ఆప్షన్ 3 8/8/1941, ఆప్షన్ 4 8/8/1940. ఆన్సర్ ఆప్షన్ 1 8/8/1942. 26వ క్వశ్చన్. లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలికి మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? 26th క్వశ్చన్. లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలికి మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1921, ఆప్షన్ 2 1924, ఆప్షన్ 3 1925, ఆప్షన్ 4 1923. ఆన్సర్ ఆప్షన్ 1 1921. 27వ క్వశ్చన్. భారతదేశంలో ఏర్పరిచిన మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? 27వ క్వశ్చన్. భారతదేశంలో ఏర్పరిచిన మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? ఆప్షన్ ఏ మద్రాస్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ముంబై. ఆన్సర్ ఆప్షన్ ఏ మద్రాస్. 28వ క్వశ్చన్. షెడ్యూల్ కులాలు అన్న పదాన్ని మొదటగా ఎవరు పరిచయం చేశారు? 28వ క్వశ్చన్. షెడ్యూల్ కులాలు అన్న పదాన్ని మొదటగా ఎవరు పరిచయం చేశారు? ఆప్షన్ ఏ సైమన్ కమిషన్, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1935. ఆన్సర్ ఆప్షన్ ఏ సైమన్ కమిషన్. 29వ క్వశ్చన్. అన్హ్యాపీ ఇండియాని ఎవరు రచించారు? 29వ క్వశ్చన్. అన్హ్యాపీ ఇండియాని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ బి
లాలా లజపతి రాయ్, ఆప్షన్ సి సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. ఆన్సర్ ఆప్షన్ బి లాలా లజపతి రాయ్. 30వ క్వశ్చన్, మార్లే మింటో సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రకటించారు? 30వ క్వశ్చన్, మార్లే సంస్కరణలన్నా మార్లే మింటో సంస్కరణలన్నా ఒకటే. మార్లే మింటో సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ 1 1909, ఆప్షన్ 2 1906, ఆప్షన్ 3 1900. ఆన్సర్ ఆప్షన్ ఏ 1909. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.